నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు ఎందుకు ప్రమాదకరం, ఏబీ రక్తం గ్రూపుకి గుండె జబ్బులు ఎక్కువ, క్షతగాత్రులకు నోట్లో నీళ్లు పోయకూడదా, బరువు పెరిగితే మోకాళ్ల నొప్పులు, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. ఛాతీలో నొప్పితో ఆస్పత్రికి వెళ్లినప్పుడు పరీక్షల్లో మనకు గుండెలో బ్లాకులు ఏర్పడ్డాయని తేలుతుంటుంది. ఇంతకీ ఈ బ్లాకులంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? రక్తంలోని కొవ్వు, కొలెస్ట్రాల్ నిల్వలు గుండె రక్తనాళాల్లోకి చేరి అక్కడ గూడు కట్టడాన్నే బ్లాకులుగా చెప్పుకోవచ్చు. ఈ రకమైన సమస్యను కరోనరీ ఆర్టరీ డిసీజ్ గా పిలుస్తారు డాక్టర్లు. రక్త సరఫరాలో అడ్డంకుల్ని తెచ్చిపెట్టడంతో పాటు గుండెపోటు ముప్పును పెంచే కరోనరీ ఆర్టరీ డిసీజ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఎక్కడైనా గాయమైతే రక్తస్రావం జరగడం, ఆపై అక్కడ రక్తం గడ్డకట్టడం మామూలే. కానీ ఏ దెబ్బ తగలకుండానే కొన్ని సందర్భాల్లో గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంటుంది. ఇక్కడ చూడండి, గుండెకు రక్తాన్ని చేర్చే రక్తనాళంలో మెల్లమెల్లగా కొవ్వు ఏర్పడుతోంది. ఈ కొవ్వు పెళ్లలో కాల్షియం చేరటం వల్ల ఇది కోడిగుడ్డు పెంకులా దళసరిగా మారి కొన్నిసార్లు పగిలిపోతుంది. అందులో ఉండే సూక్ష్మ రక్తనాళికలు పగిలి అక్కడ రక్తస్రావం అవుతుంది. రక్తస్రావం జరగగానే అక్కడ రక్తాన్ని గడ్డకట్టే ప్రక్రియ ప్రారంభమైపోతుంది. చివరికి రక్తనాళంలోనే రక్తం గడ్డకట్టేస్తుంది. దీంతో గుండెకు రక్తం సరఫరా ఆగిపోయి గుండెపోటు వచ్చి పడుతుంది. ఫస్ట్ మనకి వచ్చేది యూజువల్గా జన్యుపరం, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనమాట. అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ కనుక వస్తుంది, కుటుంబ వంశపారపర్యంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. దీనికి కారణాలు ఏమిటంటే గుండెలో రక్తం గడ్డగట్టుకునే స్వభావం వీటిలో ఎక్కువగా ఉంటుందండి. లైక్ ప్రోటీన్ సిఎస్ డెఫిషియన్సీ అంటామండి, లైక్ హోమోసిస్టిన్, ఇవన్నీ బాడీలో ఒక సబ్స్టెన్సెస్ లివర్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యే సబ్స్టెన్స్ అనమాట. ఈ కనుక ఉన్న శాతం కన్నా ఎక్కువగా బాడీలో కనుక ఉన్నట్టు అయితే రక్తం గడ్డగట్టుకునే స్వభావం ఉంటుంది అనమాట. తర్వాత సెకండ్గా వచ్చేది షుగర్, డయాబెటీస్ అంటారు, మధుమేహ వ్యాధి. యూజువల్లీ డయాబెటీస్ అనే జబ్బు కనుక ఉంటే యూజువల్గా హార్ట్ జబ్బు ఉన్న కింద లెక్క అనమాట మాకు. యూజువల్గా వీళ్ళు గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఏ రకమైన మందులు వాడతాం, లైక్ రక్తం పల్స్ పరీక్షలు, యాస్పిరిన్ అని కానీ, కొలెస్ట్రాల్ తగ్గించే డ్రగ్స్ స్టాటిన్ కానీ, కంపల్సరీగా కొలెస్ట్రాల్ ఉన్నా లేకపోయినా, గుండె జబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళు జీవితాంతం కనుక ఈ డ్రగ్స్ కనుక తీసుకుంటే మన కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది నివారించవచ్చు, ఈ డయాబెటీస్ అనే పేషెంట్. మూడోది హైపర్ టెన్షన్ రక్తపోటు అనమాట. అధిక రక్తపోటు నియంత్రణ లేకుండా కనుక రక్తపోటు కనుక ఉన్నట్టు అయితే, షుగర్ లేని పేషెంట్లో 140/90 కనుక ఎక్కువ ఉన్నా, షుగర్ ఉన్న పేషెంట్స్ కిడ్నీ డిసీజ్ 130/80 ఉన్నా, దాని కనుక కంట్రోల్ కనుక చేయకపోతే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. మూడోది మన స్మోకింగ్, అంటే ధూమపానం, సిగరెట్స్ కానీ, గుట్కా కానీ, పాన్ కానీ, ఎనీ రకమైన టొబాకో చూయింగ్, ఇది చేయటం వల్ల ఏంటంటే రక్తం బాగా గడ్డగట్టుకుంటుంది. వీళ్ళలో హోమోసిస్టిన్ అనే పదార్థం లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి రక్తంలో ఎక్కువ శాతం ఉండటం వల్ల రక్తం గడ్డగట్టు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరిగినప్పుడు, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నప్పుడు, పొగ తాగే అలవాటు ఉన్నప్పుడు గుండె రక్తనాళాల్లో కొవ్వు పెళ్లలు పేరుకుపోయే అవకాశాలు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. వీటికి తోడు తగినంత శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, స్థూలకాయం, ఇవన్నీ గుండెకు ముప్పు తెచ్చే అలవాట్లేనని గుర్తుంచుకోవాలి. రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడి గుండెకు తగినంత రక్త సరఫరా జరగని పరిస్థితుల్లో ముందుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి క్రమంగా ఎడమ భుజం నుంచి మెడ, వీపు, గొంతు భాగాల్లోకి వ్యాపిస్తుంది. ఈ లక్షణాలను బట్టి డాక్టర్లు గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నట్లుగా అనుమానిస్తారు. కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళకంటే గుండె పెరగటము, గుండె బలహీనపడటము. మూడోది ఏంటంటే ఎరిథ్మియాస్ అంటారు, గుండె దడ రావటం వస్తుంటుంది అనమాట. అంటే ఎదురు వెంటిక్యులర్ టాకికార్డియా, వెంటిక్యులర్ ఫిబ్రిలేషన్ ఉంటుంది. నాలుగో కాంప్లికేషన్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. సడన్గా పేషెంట్ చనిపోతారనమాట ఉన్నట్టుండి, దాన్ని సడన్ కార్డియాక్ డెత్. ఈ 4 కాంప్లికేషన్స్ చాలా కామన్ అండి. యూజువల్గా పేషెంట్స్ 50% వాళ్ళు చెప్పే లక్షణాలు, తొండులో బరువు, మంట, ఆయాసం, దడ, నీరసం, ఈ లక్షణాలతో తెలుసు అనమాట. ఉన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయడం కోసం సింపుల్గా మనం టెస్ట్, మనకు అవైలబుల్ టెస్ట్ ఎలక్ట్రోకార్డియో ఎన్సెఫ్లోగ్రామ్ అంటాం, ఈసీజీ అంటాం. అది చేస్తే దానికి మనకు 30% వరకు డయాగ్నైజ్ అయింది.
ఈసీజీలో కనుక డిటెక్ట్ కనుక కాకపోతే నెక్స్ట్ 2D ఎకోకార్డియోగ్రామ్ అంటాం, కలర్ డాప్లర్ టెస్ట్. దీంట్లో 50% వరకు డయాగ్నోస్ చేయొచ్చండి. అప్పటికీ మనకు జబ్బు నిదానం కాకపోతే నెక్స్ట్ స్ట్రెస్ టెస్ట్ అంటాం. స్ట్రెస్ టెస్ట్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. మనకి యూజువల్గా మనం చేసేది ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు అనమాట. దాంట్లో 85 to 95% మనం డయాగ్నోస్ చేయాలి. మనం కొంతమంది ఎదురు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ బికాస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ వల్ల ట్రెడ్మిల్ టెస్ట్ చేయని వాళ్ళకి డోబుటమైన్ ఎక్కువ అని స్ట్రెస్ థాలియం అనే టెస్టులు చేస్తామండి. దీంట్లో 95% 100 మన 95 to 100% మన గుండె జబ్బు నిర్ధారణ కావచ్చు అనమాట. ఇంకా కంప్లైంట్స్ ఉంటే లాస్ట్కి కర్నరీ యాంజియోగ్రాఫీని చేస్తామండి. అది 100% మన వ్యాధి కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నదా లేదా అని డయాగ్నోస్ అయ్యిద్ది అనమాట. రక్తం గడ్డల్ని గుర్తించినప్పుడు అవి కరిగిపోయేందుకు ముందుగా వైద్యులు మందులు ఇస్తారు. ఈ తరహా మందుల్ని క్లాట్ బస్టర్స్ అని పిలుస్తారు. యాంటీ కొయాగ్యులెంట్స్ అనే మందుల్ని ఇచ్చినట్లయితే అసలు రక్తం ఎక్కడా గడ్డ కట్టకుండా ఉంటుంది. ఈ తరహా మందుల్ని యాంటీ కొయాగ్యులెంట్స్ అని అంటారు. కొన్ని సందర్భాలలో గుండె రక్తనాళాల్లోని రక్తం గడ్డలు పోవని భావించినప్పుడు క్యాథెటర్ సాయంతో వాటిని ఇదిగో ఇలా బయటకు తీసివేస్తారు. ఈ డిసీజ్ అని ఒకసారి కన్ఫర్మ్ అయినాక మనం వాళ్ళ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అని చేస్తాం. రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటే యంగ్ పేషెంట్స్, యూజువల్గా డయాబెటీస్ లేని వాళ్ళు, హైపర్ టెన్షన్ లేని వాళ్ళు, స్మోకింగ్ చేయని వాళ్ళు, వీళ్ళకి కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఉంటుంది. వీళ్ళు లో రిస్క్ కింద గ్రూపిస్తారు. ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ అది యాంజియోగ్రామ్ చేసిన మేజర్ డిసీజ్ ఏమి లేదు అనుకుంటే యూజువల్గా బ్లడ్ థిన్నర్స్ లైక్ ఆస్పిరిన్, ఇంకా డిసీజ్ కనుక కొంచెం ఎక్కువ ఉన్నట్టే క్లెపిడోగ్రాల్, తర్వాత బీటా బ్లాకర్స్ అని ఉంటారు. గుండె వేగం నియంత్రించిన బీటా బ్లాకర్స్ ఉంటాయి. మూడోది కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడానికి స్టాటిన్స్ ఉంటాయి. ఈ 3 రకాల గ్రూప్స్ కనుక తీసుకున్నట్టయితే చాలా వరకు ఫర్దర్ ప్రోగ్రెషన్ని నియంత్రించవచ్చు అండి. హై రిస్క్ గ్రూప్ అంటాం. హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళు, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు, దీస్ విల్ కమ్ అండ్ హై రిస్క్ గ్రూప్ అనమాట. వీళ్ళకి యూజువల్గా ఏం చేస్తామంటే యాంజియోగ్రామ్ చేసినాక కొంచెం హై డోస్ డ్రగ్స్ పెడతా అండి. ఒకటి ఆస్పిరిన్తో పాటు క్లెపిడోగ్రాల్, డ్యూయల్ యాంటీప్లేట్లెట్స్ అంటాం. మామూలుగా లో రిస్క్ వాళ్ళకి సింగిల్ ఏజెంట్ ఇస్తే వీళ్ళకి డబుల్ ఏజెంట్స్ ఇస్తాం అనమాట, పల్చబడేది. తర్వాత ఏసీ ఇన్హిబిటర్స్ అని అంటారు అనమాట. ఇది గుండె ఎన్లార్జ్మెంట్ని, గుండె పంపింగ్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళకి ఈ డ్రగ్స్ బాగా పనిచేస్తాయి. మూడోది ఏంటంటే స్టాటిన్స్ అనేది నార్మల్గా లో డోస్ ఇస్తాం అనమాట. లో రిస్క్ వీళ్ళ గ్రూప్లకి చాలా హై డోస్ ఇస్తాం అనమాట. దాని కాంప్లికేషన్స్ అది జాగ్రత్తగా అండర్ డాక్టర్ కార్డియాలజిస్ట్ అబ్జర్వేషన్లో కనుక వాడినట్టయితే యూజువల్గా 95% ఎటువంటి కాంప్లికేషన్స్ రావన్నమాట. సపోజ్ ఈ డ్రగ్ మేనేజ్మెంట్కి రెస్పాండ్ కావట్లేదు అనుకున్నప్పుడు మనం యాంజియోగ్రామ్ చేస్తాం. యాంజియోగ్రామ్ చేసి ఏదర్ వాళ్ళు ఏ రకమైన గ్రూప్కి వేస్తారు, ఏదర్ ఓపెన్ హార్ట్ సర్జరీయా లేకపోతే వితౌట్ ఓపెన్ హార్ట్ సర్జరీయా. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే 3 బ్లాక్స్ ఉండి హార్ట్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి, మేజర్ రక్తనాళం బ్లాక్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మెడిసిన్స్ మీద సర్జరీ అనేది బాగా ఇండికేటెడ్ ఉంటుంది. మిగతా పేషెంట్స్కి మేజర్ రక్తనాళం బ్లాక్ లేకుండా, లైక్ LMCA లేకుండా, షుగర్ లేని పేషెంట్స్కి 1 లేదా 2 రక్తనాళాల బ్లాక్ ఉన్న వాళ్ళకి, రేర్గా యంగ్ పేషెంట్కి 3 బ్లాక్ ఉన్నా కూడా స్టెంట్స్ అనే ఎస్పెషల్లీ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ మనం చేయించుకోగలిగితే 95% మనం కార్డియాక్ అరెస్ట్ని అవాయిడ్ చేయగలం. గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పడం, అధిక బరువును వదిలించుకోవడం, మధుమేహం వంటి సమస్యలున్నప్పుడు అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.